కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరోసారి మీతో కలుసుకునే కృపను ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాక్యం వినడానికి ఆసక్తితో వచ్చి మీరందరూ వాక్యాన్ని వింటున్నందుకై మీకు హృదయపూర్వకమైన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యోసేపు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ 39వ అధ్యాయం 5-6 వచనాలలో 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి యోసేపు వలన పొతీఫర్ ఎంత నెమ్మది పొందాడు అంటే, తన ఇంటికి వచ్చి భోజనం చేసి హాయిగా తన భార్యతో తనకున్న పిల్లలతో ఉండడమో, లేదు తన భార్యతోనూ తనకు కలిగిన దాంతో నెమ్మదిగా సంతోషిస్తూ ఉండడం తప్ప ఇంటిలో ఏమున్నదో ఏమీ లేదో అస్సలు పట్టించుకున్నవాడు కాడు. ఆలోచన కూడా చేయలేదు. అంటే సంపూర్తిగా బాధ్యత యావత్తూ యోసేపు మీద, యోసేపును తోడుగా ఉన్న దేవుని మీద అతడు అప్పగించినట్టు అనిపిస్తుంది. అందుకనే అంత నెమ్మది పొందగలిగాడు. నెమ్మదికున్న ఓ రహస్యం ఏమిటంటే ఎదటివాడి నమ్మకత్వం. యోసేపు యొక్క నమ్మకత్వం, యోసేపు యొక్క నమ్మకత్వానికి దేవుడు తోడు కావడం. అందుకు పొతీఫర్ అంతగా నమ్మాడు. అందుకే అంత ప్రశాంతంగా ఉండగలిగాడు. ఇదే సమయాన్న మనం గత వారంలో యాకోబు దగ్గరికి వెళ్ళాం. యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు అధికంగా ప్రేమించాడు గనుక అధికంగా దుఃఖపడ్డాడు అని రాజారావు గారు అన్నారని చెప్పాను. వాస్తవమే, చిన్న తలంపే ఆయన. కానీ ఆ తలంపు మరి కొంచెం దూరం ఆలోచించడానికి సాయపడిందని కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. అందులో ఉన్న మరికొన్ని అనుభవాలు చెప్పాక మనం రెండో భాగం దగ్గర ప్రయాణం చేద్దాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, మాకు ముందుగా కొద్దిమంది మా సహోదరులను మీరు ఈ పరిచర్యలో ఉంచి వారికిచ్చిన తలంపులను మీరు రికార్డ్ చేయడానికి ఎంతగానో సాయపడ్డారు. ఇదంతా మీ కృప. ఎవరెవరిని ఏ రీతిగా సాధనాలుగా వాడుకుంటారో మా ఊహకు అందదు. మీ చేతులకు, దయగల మీ హస్తాలకే కూడి ఉన్న మా ప్రియులందరిని అప్పగించుకుంటూ మీ సన్నిధి ఇది నాన్న మాతో కూడా ఉండనిచ్చి నీ దాసుని మీ ఆత్మచేత నింపి బలపరచండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పొతీఫర్ యోసేపును ఆ ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళడం కొరకైన ఒక సాధనం, అంతే, ఒక సాధనం. ఈ సాధనాలు అద్భుతంగా పనిచేసే వ్యక్తులు. రాజారావు గారిని దేవుడు బయట ప్రపంచానికి, తిమ్మ సముద్రం నుంచి బయటికి పరిచయం చేయడానికి కడపలో ఉన్న శ్యాంబాబు గారిని దేవుడు సాధనంగా వాడుకున్నారు. ఆయన మొట్టమొదట వారిని గుర్తించింది, ప్రోత్సహించింది కూడా. తేతలికి పిలిపించి పెద్ద సభల్లో ఆయనతో వాక్యం చెప్పించారు. అటు తరువాత అసెంబ్లీస్ అన్నీ ఆయన పిలవడం. ఒకసారి ఇక్కడ ఆగుదాం. ఆయన చెప్పారని చెప్పాను కదా, యాకోబు యొక్క దుఃఖం
అతని ప్రేమయే కారణం అని. అతను అంతగా ప్రేమించాడు కనుక అంత దుఃఖం గుండా వెళ్ళాడు అని. సహజంగా కుమారులకు ఏదైనా కష్టం కలిగితే బాధపడని తండ్రి ఉండడు. కానీ ఆ కుమారుడు చెడ్డవాడైతే, మంచివాడు కాకపోతే, మంచివాడైనా కాకపోయినా తండ్రికి దుఃఖం ఉంటుంది, కాదన్నం. కానీ చెడ్డవాడిని కూడా అత్యధికంగా ప్రేమించేటువంటి ఆ ప్రేమ ఉందే, అది నిజంగా విచిత్రమైంది జీవితంలో. యాకోబు మంచివాడైన యోసేపును ప్రేమించాడు. కానీ అదేం విచిత్రమో, మనం ఒకసారి దావీదు దగ్గర ప్రయాణం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 18, 19 అధ్యాయాలు మన ముందుంటే, అందులో మానవ ఊహకు అందని ఒక విచిత్రమైన పరిస్థితి అక్కడ మనకు తారసపడుతుంది. అది సమూయేలు 2 గ్రంథం 18వ అధ్యాయంలో 33వ వచనంలో, అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచూ ఉండలేకపోయినాడు. వార్త విన్న తరువాత మెట్లెక్కాడు. మెట్లెక్కినవాడు ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నవాడు ఒక చోట నిలకడగా ఉండలేకపోయాడు, కూర్చోలేకపోయాడు, పండుకోలేకపోయాడు, నిలబడలేకపోయినాడు. సంచరించుచు అనే పదం అంటే ఎంతగా దావీదు గారి అంతరంగం కలత చెందిందో, ఎంత వేదన పడ్డాడో, ఆ దుఃఖం ఎంత కట్టలు తెంచుకుందో చెప్పడానికి వీల్లేదు. ఉన్నవాడై, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా. ప్రేమ ఎంత తీవ్రంగా దుఃఖానికి కారణమైందో. మంచివాడే కాదు సుమా, తిరుగుబాటు చేసినవాడు. తన తండ్రి యొక్క రాజ్యం ఆక్రమించుకున్నవాడు, తన తండ్రి యొక్క ఉత్పత్తులను చెరిపినవాడు, తన తండ్రిని చంపడానికి తన తండ్రి స్నేహితుడైన అహీతోపెలుతో కుట్ర పన్నినవాడు. సైన్యాన్ని తీసుకుని తండ్రినే చంపడానికి యుద్ధం జరిగించినవాడు. అలాంటివాడు చనిపోయాడన్న సమాచారం అతని ఎంతగా ప్రేమించాడో అంత దుఃఖానికి అది కారణమైంది. ఎడబాటు అనేది దుఃఖమే. కానీ ప్రేమించిన వారు కనిపించకపోతే దుఃఖం, ప్రేమించిన వారు దూరం అయిపోతే దుఃఖం, ప్రేమించిన వారు ఎడబాస్తే దుఃఖం. ఈ దుఃఖాలన్నీ వాళ్ళ యొక్క మంచితనాన్ని బట్టి మాత్రమే కాదు సుమా, వాళ్ళ మీద మనకున్న మమకారాన్ని బట్టి, వారి ఎడల మనకున్న ప్రేమను బట్టి. ఏడుస్తూ ఇంకా ఇలా అంటాడు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడని ఏడ్చుచూ వచ్చెను. ఏడ్చుచూ వచ్చెను అనే పదం ఈ సమాచారం యోబుకు అందింది. రాజు ముఖం కప్పుకుని ఏడుస్తున్నాడని. అంతేకాదు,
అసలు యుద్ధంలో గెలుపొందినటువంటి ప్రజలు, సైన్యం రాజుగారి దుఃఖం యొక్క తీవ్రతను చూసి సిగ్గుతో పారిపోయారట జనమంతా. దొంగ నడకలతో పట్టణంలోకి వచ్చారంట. గెలిచిన విజయం అందరికీ దుఃఖ కారణం అయిపోయిందంట. వీళ్ళు దావీదుని ఎంత ప్రేమించారు. ప్రేమించిన దావీదు దుఃఖం వారికి దుఃఖమైంది. దుఃఖం యొక్క ఎన్ని పార్శ్వాలు కదా, ఎన్నో పార్శ్వాలు. దేవుడు అనుమతిస్తాడు, కానీ మనం అంగీకరించలేం, మనం ఓర్చుకోలేం. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు. ఆయనకి తెలియదంటూ ఏం లేదు. చేసిన తప్పును కూడా మనం రియలైజ్ కాలేకపోవచ్చు. మనం దావీదుకున్నంత క్షమించే మనస్సు మనకు ఉండకపోవచ్చు. ఎలాంటి తప్పులు చేశాడో యోవాబు చెప్తాడు చూడండి. నీ ప్రాణమును 19వ అధ్యాయం 2-5 వచనా కలిసి ఉంటాయి. నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణమును, నీ కుమార్తెల ప్రాణమును, నీ భార్యల ప్రాణములను, నీ ఉత్పత్తుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి, నీ స్నేహితుల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను, సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికుండెనెడల అది నీకు ఇష్టమగునన్నమాట. ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకుల్ని ధైర్యపరచు అన్నాడు. ఈ దుఃఖానికి కొలమానం లేదు. ఈ దుఃఖానికి ఎల్లలు లేవు. అంతటి దుఃఖం గుండా వెళ్ళాడు. ఇంతెందుకండి, ఖచ్చితంగా ప్రభువు మీద తిరగబడిన సౌలు యూదుడే కదా, బెన్యామీను గోత్రాన్ని చెందినవాడు. మొత్తం అందరినీ యూదా జాతి అని పిలుస్తారు కదా. తాను ప్రభువుని నమ్ముకున్న తరువాత, మారుమనసు పొందాక, అదే కక్షతో తాను గతంలో ఉన్న ఏ తీవ్రమైన వ్యతిరేకతలో క్రైస్తవ్యం మీద, ప్రభు మీద ఉన్నాడో అదే పరిస్థితుల్లో ఉన్న యూదా జాతిని గురించి ఆయన ఏమని ఏడ్చాడు ఒకసారి చూడండి మీరు. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయూ కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనే ఉండకూడదును. ఇంకా ఇలా అన్నాడు. ఆయన తన దుఃఖాన్ని వెల్లడి చేస్తూ పది 11 12 వచనాలు కలిసి ఉన్నాయి. రెబెకా తన తండ్రిని ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు
ఏర్పాటుననుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడిగనని ఆమెతో చెప్పబడిను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినని వ్రాయబడింది. కాబట్టి ఏముందము, దేవుని యందు అన్యాయం ఉందా? అట్లా అనరాదు అంటూ ఇరవై వచనం అంటాడు, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవి అంటాడు. ఇక్కడ సంకల్పాన్ని గురించి మాట్లాడిన మాట విడిచిపెడదాం. సంకల్పాన్ని నిరాకరిస్తున్న వారిని గురించిన దుఃఖం, బహుదుఃఖం నా హృదయంలో మానని వేదన ఉన్నాయి అంటూ దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనే ఉండకూడదును అన్నమాట. ఏమిటి దీని అర్థం? మీకు గుర్తుందా? ఓ రోజున ఐగుప్తు నుంచి వాగ్దత్త దేశానికి ప్రయాణమై వెళుతున్న వారందరి మీదికి ప్రభు కోపం వస్తుందిగా. అప్పుడు మోషే వెళ్ళి అడ్డం పడతాడు కదూ, ఖచ్చితంగా అడ్డం పడ్డాడు. పడి ఒకనొక టైంలో అడుగుతాడు, జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయని కూడా అడుగుతాడు. ఆయన తీసేయమని అడగడానికి కారణం వేరు. ఇక్కడ అదే మాట 9వ అధ్యాయంలో పౌలు గారి అంతరంగంలో ఉంది. క్రీస్తు నుండి వేరే అనే పదానికి అర్థం అది. అంటే నేను ఈ రక్షణ, నిత్యజీవం, జీవగ్రంథంలో పేరు, పరలోక పౌరసత్వం వీటన్నిటినీ వదిలిపెట్టేసుకుని నరకంలో ఉంటాను, యూదులందరూ పరలోకంలో ఉండాలని కోరుకుంటున్నాను అని తాను వారిని ప్రేమించిన కారణం చేత ఎంతగా దుఃఖపడ్డాడు. అవును, వారు సత్యాన్ని గ్రహించినప్పుడు వారిని చూసి కన్నీరు కార్చేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. ఇంకా రక్షించబడని అన్నదమ్ములను చూసి దుఃఖపడేవారు ఎంతమంది ఉన్నారు. వారి దుఃఖాన్ని మనం చూసి తట్టుకోలేం. బ్రదర్, నాకు 4 సహోదరులు, 2 ప్రభువుని నమ్ముకున్నారు, ఇంకా 2 నమ్ముకోలేదు అని ఏడ్చేటువంటి పెద్దవారు నాకు తెలుసు. ఏడ్చే చిన్న తమ్ముడు కూడా తెలుసు. కారణం, వారు ప్రేమించారు గనుక వారికి ఆ దుఃఖం. అవును కదా? అవును. ఒక మాట నేను మిమ్మల్ని అడగాలి. మీరు నిజం చెప్పండి. మీ వ్యక్తిగత జీవితంలో మీరు ప్రేమించే వారికి ఏదైనా జరిగింది అనే మాట వినపడితే తట్టుకోగలిగారా? శక్తి సరిపోయిందా? అలాంటి మాట విని ప్రాణాలనే వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారుగా. చాలామంది ఉన్నారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, యోసేపు లేడన్న మాట అన్నదమ్ములు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ అంగీ చూడు అన్నారంతే. అంటే ఒక అబద్ధాన్ని, ఒక పుకారుని, గాలి వార్తను, లేని వార్తను పుట్టించి
ఆ అంగీని గుర్తుపట్టమన్నారు. అది చూసిన వాడు తన మనసులో తాను నిర్ణయం తీసుకున్నాడు, యోసేపు లేడని. జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ప్రేమించిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, పరిష్కారం కాదు అనుకుంటున్న సమస్యలో ఉన్నా ప్రభు ఉన్నాడని మర్చిపోకండి. ఆయన నీకంటే నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆయన మన కాలం అయిపోయింది, తరువాత తరం వాళ్ళది. వాళ్ళు ఆయనకు అత్యంత అవసరమైన వారు. ఆయన వారిని విడిచిపెట్టాడు. ఖచ్చితంగా వారిని పట్టించుకుంటాడు. వారి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకుని కార్యం చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వేదన చెందవద్దని హృదయపూర్వకంగా చెప్తున్నాను. అధికంగా ప్రేమించారు గనుక అధికంగా దుఃఖం ఉంటుంది. కానీ ప్రభు ప్రేమించినంతగా మనం ప్రేమించలేం కదా. ప్రభు ప్రేమతో మన ప్రేమను పోల్చలేం కదా. దావీదు అయ్యో నేను చనిపోతే బాగుండేది అన్నాడు. చనిపోయాడా? లేదుగా. ప్రాణం పెట్టవలసిన అవసరం వచ్చిందా? రాలేదు కదా. కానీ మనందరి కోసం తన ప్రేమను రుజువు చేసినవాడు. కలువరిలో ఆ శిలువ మరణం దేవుని ప్రేమకు రుజువు. ఆ రుజువు ఆయన ప్రాణం పెట్టడం దగ్గర స్పష్టంగా అర్థమైనప్పుడు ఆయన అంటాడు, మన నిమిత్తం తన ప్రియకుమారుణ్ణే అప్పగించినవాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం అడిగేది ఆయన చేయకుండా ఉంటాడా? మీరే ఆలోచించండి. ఒక్కసారిగా ఆయన వైపు చూద్దాం. ఇంకా మారకపోతే కన్నీటితో పశ్చాత్తాపడదాం. ఆయనకి మనం అప్పగించుకుందాం. పరిష్కరించే దేవుడు ఆయన కన్నీటిని తుడుస్తాడు. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృప కలిగిన మా దేవ, విన్న మా ప్రియుల అంతరంగాలను మీరే ఆదరించండి. మాట్లాడుతున్న నీ దాసుని ఆదరించేవారు, తన సమస్యను పరిష్కరించేవారు, గతంలో పరిష్కరించినవారు, ఇక ముందుకు పరిష్కరించేవారు మీరే. వింటున్న మా ప్రియులందరి అంతరంగాలలో ఎవరిని బట్టి వారు దుఃఖం గుండా ప్రయాణం చేస్తున్నారు, వారు బ్రతికి ఉన్న యోసేపు మీద ఆనుకున్నట్టే పొతిఫర్ పునరుద్ధానుడే సజీవుడుగా ఉన్న మీ ప్రియకుమారుని మీద సంపూర్ణంగా ఆనుకుని పూర్ణ శాంతి గలవారు కావడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.